హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అట్టికాయతో పప్పు ఎలా చేయాలో చూద్దాము. అందరూ అనుకుంటారు అట్టికాయతో తాళింపు కదా చేస్తారు, పప్పు ఏంటి అని. లేదండి, ఇది మా అమ్మ చేస్తుంది. అట్టికాయతో పప్పు కూడా చాలా బాగుంటుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్, నేను ఈ సైజు అట్టికాయని సన్నగా తరిగి వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను. పెసరపప్పు, ఒక ఆనియను, ఇది పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇది కూడా పోపులోనే వేస్తారు, వెల్లుల్లి, ఆనియను, కరివేపాకు, లాస్ట్ కొత్తిమీర. ఫస్ట్ పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని తర్వాత కడిగి పప్పు చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు పెసరపప్పుతో ఏ కర్రీ చేస్తున్నా కానీ దాన్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత కడిగి పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని పెసరపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత కడిగి దాన్ని ఈ విధంగా వాటర్ వేసుకొని, వాటర్లో పసుపు, తరిగి పెట్టుకున్న అట్టికాయ, ఆనియన్స్ ఇవన్నీ వేసి, దీంతోపాటు కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని 2 విజిల్స్కి కుక్కర్లో పెట్టాలి. 2 విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి, పప్పు కొంచెం వాటరీగా ఉంది, కొంచెం సిమ్లో పెట్టి దీనికి పోపు పెట్టుకోవాలి. పోపుకి ఇందాక చూపించిన విధంగా ఎర్రగడ్డ, తెల్లగడ్డ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ వేసి పోపు పెట్టి దీంట్లో వేస్తే కొంచెం సేపు సిమ్లో ఉడకనిచ్చి కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకుంటే అట్టికాయ పప్పు రెడీ అయిపోయింది. చూడండి, అట్టికాయ పప్పు వేడి అన్నంలోకి అట్టికాయ పప్పు ఆవకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. దీంతోపాటు కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈ విధంగా అట్టికాయ పప్పుని ట్రై చేసి చూడండి.